దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 34:9. యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులుంచుడి, ఆయనందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదవలేదు. చూడండి, ప్రభు ముందుగానే మనకి తెలియచేశారు, దేహమును చంపువానికి భయపడవద్దు, దేహమును ఆత్మను నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి అని. అయితే ఈ లోకములో ఉన్నటువంటి జనులకు, ఈ లోక విషయాలకు, ఈ లోక పరిస్థితులకు ఎంతగానో భయపడుతూ ఉంటారు. కానీ నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి నేనెంతో లోబడి భయపడి ఆయనకు విధేయత చూపించాలి కదా అనే జ్ఞానం కూడా ఉండదు. అయితే అబ్రహాము గారిని చూసినప్పుడు అబ్రహాము గారు ఎంతో దేవునికి భయపడి జీవించాడు. అతడు అందుకే సమస్త విషయాల్లో దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. అలాగే శతాధిపతి అయినటువంటి కొన్నేలు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే దేవుని యొక్క దూత తన ఇంటిలోనికి వచ్చి కొన్నేలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొన్నేలుకి అనేకమైన విషయాలని తెలియచేసింది. మరి ఏ స్థలములైతే, ఏ వ్యక్తులైతే, ఏ ఇంటిలైతే దేవుని భయం ఉంటుందో అక్కడ దేవుని సంచారములు బహు బలంగా ఉంటాయి. దేవుని యొక్క భయము లేనటువంటి చోట మరి దుష్టుడు ఏలుతూ ఉంటాడు. వాడు దుష్ట కార్యములనే జరిగిస్తూ ఉంటాడు. నీలో, మీ ఇంటిలో, మీరు నివసించే ఆ యొక్క ప్రాంతాల్లో దేవుని యొక్క భయము ఉండులాగున ప్రతిరోజు ఆయన భక్తులైనటువంటి వారందరూ ఎంతో దేవునికి ప్రార్థించి వేడుకునే వారికి ఉండాలి. ప్రభా, మా ప్రాంతంలో మీ సంచారములు ఉండాలి, మీ భయం ఉండాలి, మీ యొక్క దేవదూతల యొక్క సన్నిధి సంచారము ఎంతగానో మా ప్రాంతాల్లో కలిగించేయండి అని ప్రార్థించాలి. అలాగే మా కుటుంబంలో మేము అందరము కూడా ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి జీవించే ఆ కృపను మాకు అనుగ్రహించండి అని దేవుణ్ణి అడగాలి. అలాగే మన గురించి మనం కూడా ప్రార్థించాలి. ప్రభా, అబ్రహాము ఎలాగైతే ప్రతి విషయమందు నీకు లోబడి నీకు భయపడి జీవించాడో అలాగునని నాకు కూడా అట్టి మనస్సును దయచేయండి. నీకు లోబడలేని కఠిన హృదయాన్ని ఆలోచి తీసివేయండి. నీకు విధేయత చూపిస్తూ ఈ మాటకి లోబడి నేను నీ యందు భయం కలిగి ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించు అని దేవునికి ప్రతిరోజు మన గురించి మనం ప్రార్థించి వేడుకునే వారిగా ఉండాలి. తప్పనిసరిగా మనం ఈ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంతేకాదు ఆయన యందు మన భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనకి ఏ మేలు కూడా కొదువనేది ఉండదు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. నీ గొప్ప వెలుగుతో నింపండి, గొప్ప ఆత్మతో నింపండి, గొప్ప అభిషేకంతో నింపండి. వారిలో, వారింటి వారిలో, వారి ప్రాంతాల్లో నీ భయం ఎంతో కలిగి చేసి అయ్యా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, కీడు శోధన పని తప్పించండి. వారి రోగములతో పీడించబడుతూ ఉన్నారేమో ఇప్పుడే యేసు రక్తములో ముట్టి వారిని స్వస్థపరచండి. ప్రతి సాతాను విరోధ కార్యం వారి నుంచి, వారి గృహాల నుంచి దూరపరచండి. నీకెంతో భయపడి లోబడి జీవించే ప్రజలుగా మీరు ఆశీర్వదించండి. అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. యెహోవా భయం ఐశ్వర్యం అన్నాం. ప్రభా, నీకెవరైతే భయపడతారో వారిని దీవిస్తాం. వారికి ఏ మేలు కొదువ చేయుతండి. వారి కోరికలు సఫలము చేస్తాం. ఇదిగో మీరే ఇది కాలశంలో బిడ్డల్ని బహుగా దీవించి కాపాడమని, దినమంతా కంచి వేసి రెక్కలతో కప్పి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకున్న ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.